రైతుల దశాబ్దాల సమస్య ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న కడుపు కోత సమస్యకు కూటమి సర్కార్ కొలువుదీరిన ఏడాదిలోపే పరిష్కారం చూపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 దశాబ్దాలుగా ఎదురవుతున్న ఏనుగుల దాడుల సమస్యలకు ప్రభుత్వం శాస్త్రీయ పరిష్కారం చూపడంలో కొత్త అడుగు వేసింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన 6 కుంకి ఏనుగుల దళాన్ని రైతులకు అండగా రంగంలోకి దించింది. శేషాచలం అటవీ ప్రాంతం 4755 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఇరుగు పొరుగున ఉన్న కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు పడమటి ప్రాంతంలో తమిళనాడులోని కరియమంగళం, కర్ణాటకలోని కౌండిన్య అటవీ ప్రాంతం అనుసంధానంగా ఉంది. ఇక పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు నుంచి ఇటు చంద్రగిరి నియోజకవర్గం వరకు, కడప జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు తాలూకాల్లోని అటవీ సమీప గ్రామాల్లో అడవి ఏనుగుల సమస్య రైతులను వేధిస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని రైతులు మామిడి, చెరకు, వేరుశెనగ, టొమాటోతో పాటు మిగతా ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటారు. అయితే శేషాచలం అడవుల్లో గుంపులుగా సంచరించే ఏనుగులు దాహం కోసం లేదా ఆకలైనప్పుడు ఆహారం వేటలో భాగంగా రైతుల పంట పొలాలపై పడుతుంటాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో సుమారు 15 ఏనుగుల మంద సంచరిస్తున్నట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. రైతులు సాగు చేస్తున్న పంటలను తినేందుకు వచ్చే ఏనుగులను రైతులు బెదరగొట్టి పంపుతుంటారు. ఈ ప్రయత్నాల్లో ఇప్పటి వరకు దాదాపు 50 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో కౌలు రైతు, అంతకుముందు సీఎం చంద్రబాబు కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో మరణించిన ఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. గత ఎన్నికల ముందు రైతుల సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇక 2006లో పంటలపై అడవి ఏనుగుల దాడుల నివారణకు కుంకి ఏనుగులతో పరిష్కారం చూపాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకుని వచ్చారు. 17 ఏళ్లుగా కుప్పం సమీపంలోని ననియాల వద్ద ఉన్న జయంత్, వినాయక్ అనే ఏనుగులకు 60 ఏళ్ల వయసు రావడం వల్ల సేవలు అందించడం కష్టంగా మారింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల నుంచి పంటలను కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది 2024 సెప్టెంబర్ 27వ తేదీ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో, డిప్యూటీ సీఎంతో చర్చించారు. దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్లో వినియోగించే ఏనుగులను ఇవ్వబోమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే చివరకు చర్చలు కొలిక్కి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి సానుకూలంగా స్పందించిన ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే 6 సుశిక్షిత కుంకి ఏనుగులను అప్పగించేందుకు ఒప్పుకున్నారు. ఏపీకి ఇచ్చే 6 ఏనుగులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆరోగ్య సంరక్షణ బాధ్యతలతో అప్పగించేందుకు రెడీ చేశారు. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు గత మే నెల 21న కర్ణాటక విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో రంజని, దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లతో ఉన్న ఆ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు లాంఛనంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏనుగులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఏనుగులను స్వాధీనం చేసే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీకి వెళ్లడానికి ముందు కుంకి ఏనుగులు తొండం పైకి లేపి ఘీంకరిస్తూ గౌరవ వందనం చేశాయి. ఆ సమయంలో వేదికపై ఉన్న మంత్రులు, అధికారులు 6 ఏనుగులపై పూలు చల్లుతూ ప్రతి నమస్కారం చేశారు. 4 ఏనుగులను పలమనేరు సమీపంలోని ముసళ్లమడుగు ఏనుగుల క్యాంపులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని అటవీశాఖ అధికారి చెప్పారు. ముసళ్లమడుగు సమీపంలో 50 ఎకరాల్లో ఏనుగుల క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ క్యాంపులో ఏనుగులకు రోజు స్నానం చేయించడానికి కావలసిన ఏర్పాటు చేస్తారు. సువిశాల విస్తీర్ణంలో తిరుగుతూ నీటిలో తిరగడానికి అవసరమైన వాటర్ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ముసళ్లమడుగు ఏనుగుల క్యాంపులో ఈ ఏనుగుల సంరక్షణ కోసం మావటీలకు అవసరమైన క్వార్టర్స్, అందులో రోడ్లు, సోలార్ విద్యుత్, సహజ నీటి కుంటలను కూడా సిద్ధం చేశారు. ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం 2 డాక్టర్లు, ప్రత్యేకంగా పశువుల ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. కర్ణాటక నుంచి తీసుకువచ్చిన ఈ 6 ఏనుగులకు మావటీలుగా తమిళనాడు, కేరళ నుంచి కూడా 2ని నియమించారు. వీరికి ఈ ఏనుగులు అలవాటయ్యే వరకు ఇప్పటి వరకు వాటికి శిక్షణ ఇచ్చిన 2 కర్ణాటక మావటీలు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండబోతున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో రైతుల పంట పొలాలపై ఏనుగులే కాదు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు ఏవి దాడి చేసినా కాపాడేందుకు గజరాజుల దళాన్ని నియమించింది కూటమి ప్రభుత్వం. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉన్న రైతుల కష్టాల నుంచి కాపాడే బాధ్యతను మోస్తున్నాయి 6 కుంకి ఏనుగులు.